గుడిమల్కాపూర్ పికప్లో ఒక్కటే పికప్ పెట్టిండు. పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ మొత్తం 6 పికప్లు పెట్టిండు. తిప్పేసినాక ఫస్ట్ పికప్ వాడు పెట్టిన పికప్లో లోడ్ అయింది. లాస్ట్ పికప్లో మనం ట్రిప్ స్టార్ట్ చేసి ఆ నుంచి డ్రాప్ పాయింట్కి వెళ్తాం. అంటే నాకు ఆడ మొత్తం గుడిమల్కాపూర్లో 2 గంటలు పట్టింది. నాది 3 వీలర్, 50 మినిట్స్ వెయిటింగ్ టైం. 2 గంటలు పట్టింది. 1 గంట 10 నిమిషాలు ఎక్కువ ఉన్నా అక్కడ. 1 గంట 10 నిమిషాలు అక్కడ. కాంచి కేఫ్ దగ్గర 1 గంట సేపు ఉన్నా. 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ రావాలి. 1 నిమిషం కింద వెయిటింగ్ ఇవ్వలేదన్న. ప్లస్ ఆడు కిరాయి బుక్ చేసుకున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను 10 నిమిషాలలో, నువ్వు ఆ నుంచి అక్కడి నుంచి వెళ్ళేసి నేను 10 నిమిషాలలో నీకు ఫోన్పే చేస్తాను పైసలు. ఎంత అమౌంట్? 1000 రూపాయల అమౌంట్. 1000 రూపాయల అమౌంట్కి వాడు 10 నిమిషాలలో చేస్తా అన్నాడు. 2 రోజులైంది, పైసలు వేయట్లే. టోటల్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అక్కడికి వెళ్ళి సామాన్ తెచ్చుకో, నేనైతే అయ్యా పైసలు. కాంచికేఫ్కి నువ్వు వెళ్ళి నువ్వు వేసిన సామాన్ ఉంటాయి కదా, అవి తీసుకొని రా, వాళ్ళతో లడాయి పెట్టుకో, నేనైతే పైసలు అయ్యా. ఆయన నాకు రెగ్యులర్ కస్టమర్ కాదు అని చెప్తున్నారు. తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ అదే బుకింగ్ పడ్డది. బుకింగ్ పడితే ఆ సామాన్ ఎత్తుకొని నా ఇంటి ముందు పెట్టుకున్న ఆటో తీసుకుపోయి నా పైసలు ఇచ్చినాక తీసుకో.